వర్గం ఎమ్మెల్యే గల్లా మాధవిపై ప్రభుత్వ అధికారుల వైఖరిపై బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కుమ్మర క్రాంతి కుమార్ గారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం కార్యక్రమాల నిర్వహణలో ఎమ్మెల్యేను పూర్తిగా పక్కన పెట్టడం, ఆమెకు తగిన గౌరవం ఇవ్వకపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థకు అవమానమని ఆయన పేర్కొన్నారు. ప్రజల తరపున ఎన్నుకోబడ్డ ప్రతినిధిని ఇలా విస్మరించడం అసహ్యకరమని, ఈ విధమైన వివక్షత గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుందని చెప్పారు. తక్షణమే అధికారుల ప్రవర్తనపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంటే ఆమెను నిర్లక్ష్యం చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆయన హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం మరి ఈరోజు మీ ముందు గుంటూరు జిల్లాలో పశ్చిమ నియోజకవర్గం మన మహిళా ఎమ్మెల్యే గల్లా మాధవి గారి యొక్క మరి ప్రతి ఒక్క అంశం మీద కూడా ఆమెని చాలా వివక్షతకు గురి చేస్తున్నారనేది చాలా క్లియర్గా అర్థమవుతున్న అంశాలు. ఈరోజు ఏదో గల్లా మాధవి గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారనో, లేకపోతే సోషల్ మీడియాలో చాలా మంది మాట్లాడుతున్నారనే కాదు, గత సంవత్సరంన్నర నుంచి కూడా ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కూడా ఈ యొక్క నియోజకవర్గంలో మరి ప్రతి ఒక్క అంశం మీద ప్రోటోకాల్స్ అవ్వచ్చు, లేకపోతే ఆమె పనిచేసే తీరులో అవ్వచ్చు, చాలా అంశాల మీద కూడా ఆమెని చాలా వివక్షతకు గురి చేస్తున్నారనేది పచ్చి నిజం. దీంట్లో మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉంది, మున్సిపల్ ఆఫీస్లో ఆమె అడుగుతున్న ప్రశ్నలకి సమాధానం లేదు ఏదన్నా అధికారుల దగ్గరికి కొన్ని అంశాల మీద ఆమె దృష్టికి వచ్చి ఈ పని చేయాలి అని అంటే సక్రమంగా వాళ్ళు స్పందించే అంశం అవ్వచ్చు. ఏంటి ఇదంతా? ఎందుకు ఇంత వివక్షత? లక్షల మందితో మంచి మెజార్టీతో ఈ యొక్క గుంటూరు 2లో గెలిచిన మన బీసీ మహిళ మరి ఈరోజు ఇంత వివక్షతకు గురవటానికి కారణం ఏంటి? ఎవరు అంటే పార్టీలో అంతర్గతంగా చాలా అంశాలు ఉంటాయి, అవన్నీ మాకు అనవసరం అని చెప్పి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా మేము చాలా మౌనం వహించాం. కానీ ఈరోజు మరీ ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితులకి ఇప్పుడు కూడా మనం స్పందించకపోతే ఏంటి అనే